సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి చేరుకునేలోపే అందుబాటులో ఉన్న మంత్రులు తిరుపతి చేరుకుని బాధిత కుటుంబాలను భరోసా కల్పించేలా సహకరించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రులు లోకేష్, అనిత, రామనారాయణ రెడ్డి, సత్యకుమార్, సత్యప్రసాద్ తిరుపతి చేరుకోనున్నారు. గాయపడ్డ భక్తులు చికిత్స పొందుతున్న రుయా ఆసుపత్రి, స్విమ్స్ ఆసుపత్రుల్లోని బాధితులంతా పరామర్శిస్తారు. ప్రస్తుతం అక్కడి సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు జాయిన్ అవుతున్నారు. హరిబాబు, అసలు ఇలా చాలా విచారకరం. దైవ దర్శనం కోసం ఇలా టోకెన్ల జారీలో ఇంతమంది మృతి చెందటం. ఇప్పుడు ఎంతసేపట్లో మంత్రులు అక్కడికి చేరుకోబోతున్నారు? ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఏదైతే వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు మాత్రమే స్వామివారి దర్శనం అంటే సకల ఫలితాలు జరుగుతాయని చెప్పిన ఒక అపోహతోటి టీటీడీ యాజమాన్యం గతంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాన్ని తిరిగి భక్తులకు దర్శనం కల్పించేది. ఆ తర్వాత భక్తుల రద్దీ పెరుగుతుండడం, వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకుంటే బాగుంటుందని చెప్తున్న నేపథ్యంలో టీటీడీ యాజమాన్యం కూడా అందుకు అనుగుణంగానే కొంత వెసులుబాటును తీసుకురావడం జరిగింది. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేస్తూ భక్తులు వైకుంఠ ద్వారంలో అనుమతిస్తాం, స్వామివారిని దర్శించుకోవడం పాటు వైకుంఠ ద్వార ప్రవేశం కల్పిస్తామని చెప్పి ఆ మేరకు చర్యలు చేపట్టినా కూడా కొంతమంది భక్తులు మూర్ఖంగానే మళ్ళీ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే దర్శనం చేసుకోవాలి, ఏకాదశి గడియలు పోయిన తర్వాత మన స్వామివారిని దర్శించుకుంటే ఫలితాలు ఉండవని చెప్పిన ఒక అపోహతోటి పెద్ద ఎత్తున తిరుపతికి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అయితే తిరుపతి రామానాయుడు స్కూల్ వద్ద, బైరాపట్నంలోని రామానాయుడు స్కూల్ వద్ద అధికారులు ప్రతి సంవత్సరం కొంత క్యూ లైన్లు రోడ్డు మీదనే ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా భక్తులను లోపలికి అనుమతించే ఒక పద్ధతి అయితే గతంలో ఉండేది. అయితే ఈ పర్యాయం మాత్రం ఎందుకు బైరాపట్నం పార్కులకి భక్తులందరినీ విడిచిపెట్టారు, ఒక్కసారిగా తలుపులు గేటు ఎందుకు తెరిచారు, ఆ గేటు తెరిచిన సమయంలో స్టాంపీడ్ అవుతుందని తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యం వహించారు? కొంతమంది అధిక సిబ్బంది మాత్రం తాము బాక్సులుగా దారాలు కట్టి భక్తులని ఒక బాక్స్ నుంచి ఒక బాక్సులకు మార్చుకుని అలాగా ఒక పద్ధతి ప్రకారంగా లోపల పంపించే ప్రయత్నం చేస్తున్నప్పుడే లోపలే అనూహ్యంగా తలుపులు తెరచడంతో ఘటన చోటు చేస్తుందని చెప్పని పోలీసు సిబ్బంది చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి ఎవరు కారణం, అది ఎవరు దీన్ని గేట్ చాలా చేయించారు, గేట్ తెరిచిన వ్యక్తులు ఎవరు, ఈ ప్రమాదానికి కారణం ఎవరు అనేది ప్రస్తుతం విచారణలో తేలాల్సిన పరిస్థితి అవుతుంది. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న విశాఖ పర్యటనలో ఉండగానే సమాచారం అనుకున్న వెంటనే ఆయన జిల్లా అధికారులతో ప్రత్యేకంగా సమావేశం రివ్యూ కూడా చేయడం జరిగింది. క్షతగాత్రులు బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల పట్ల ఆయన సానుభూతి వ్యక్తం చేయడంతో పాటు క్షతగాత్రులు ఉన్నారు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో చంద్రబాబు అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి అనిత, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన కూడా ఇక్కడ సత్యప్రసాద్ కూడా తిరుపతికి చేరుకుంటారు. సీఎంతో పాటు క్షతగాత్రులను పరిశీలించడంతో పాటు స్పాట్ కూడా ఏదైతే సంఘటన జరిగిందో ఆ కేంద్రానికి కూడా వెళ్ళి అక్కడ పరిశీలిస్తారని కూడా సమాచారం అయితే ఉంది. అందుకు తగ్గట్టు కూడా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుందని కూడా చెప్పాలి. ఏదైతే ముఖ్యమంత్రి పర్యటన చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ యాజమాన్యం కూడా దర్శన టోకన్లు ఒక్కరోజు వాయిదా వేసుకొని ఉంటే చాలా బాగుంటుంది అనే వాదన అయితే బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు సీఎం జిల్లాలో ఉన్నప్పుడు చాలా వరకు పోలీసు బలగాలు అలాగా ముఖ్యమంత్రి పర్యటనలో ఉంటాయి కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల నుంచి పోలీసు బలగాలను తీసుకోవాలన్నా, మరోవైపు ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనలో ఉన్న నేపథ్యంలో భద్రతా పరంగా పోలీసు విభాగంతో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని అధికారులు ఎందుకు పరిగణలోకి టీటీడీ కానీ ఇట్లా జిల్లా అధికారులు కానీ ఈ అంశాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోయారన్నది మాత్రం ఒక మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది సతీష్. అంటే ఎలా చూడాలి హరిబాబు? అంటే గతంలో కంటే ఇప్పుడు ఏమైనా మార్పులు చేస్తారా? అంటే ఎందుకు అంత తొక్కిస్తున్నట్టు అంత సడన్గా ఎలా జరిగింది అనుకోవచ్చు? అంటే గతంలో ఏదైతే క్యూ లైన్ లకి ప్రవేశించేదానికి ముందుగానే ఇంకా కొద్ది దూరంలో రోడ్డు పైన బారికేడ్లు ఏర్పాటు చేసి ఆ బారికేడ్లలో భక్తులను కూర్చొని పెట్టేవాళ్ళు, వాళ్ళకి కావాల్సిన అన్నపానీయాలు అందజేసేవాళ్ళు. అయితే ఈ పర్యాయం మాత్రం బారికేడ్లు ఎక్కడ ఏర్పాటు చేయకపోగా బాక్సులుగా ఒక గదుల మాదిరి ఏర్పాటు చేసి భక్తుల సౌకర్యాలు కల్పించే టీటీడీ ఒక రామానాయుడు స్కూల్ వద్ద ఎందుకు విస్మరిస్తుంది అనేది ఇప్పుడు తెలియని పరిస్థితి. అంటే టీటీడీ అధికారులు అలా చేయకూడదని పార్క్ లో వదిలేస్తే సరిపోతుందని నిర్ణయించారా, లేకపోతే జిల్లా యంత్రాంగం నిర్ణయించిందా, లేకపోతే పోలీసులు ఎవరైనా అత్యుత్సాహం చూపించి భక్తులందరినీ పార్క్ లో వదిలేశారా అన్నది తెలియని పరిస్థితి అయితే ఇక్కడ నెల
నెలకొని ఉంది. అయితే పార్కులకి ఒక్కసారిగా వందలాది మంది లోపలికి వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళని బయటికి తీసుకొచ్చేదానికి ఒక క్రమ పద్ధతిలో లోపల పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ నియంత్రిస్తూ ఒక క్రమ పద్ధతిలో వాళ్ళని బయటకు వదిలే ప్రయత్నం చేసి ఉంటే ఇలాంటి సంఘటన అయితే జరిగి ఉండేది కాదని చెప్పి పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒక క్రమ పద్ధతిలో ఏదైతే పెద్ద గేటు ఒక్కసారిగా తెరిచిన నేపథ్యంలో వెనక నుంచి వచ్చిన ఒత్తిడి ముందు వస్తున్న వ్యక్తులు తట్టుకోలేని పరిస్థితి. ప్రధానంగా తలుపు వద్దనే ఎక్కువ సంఖ్యలో మహిళలు ఉండడంతో ఆ మహిళలు ఒకసారిగా గేట్ తెరిచిన నేపథ్యంలో వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితిలో ముందుకు పడిపోవడం, ఆ ముందుకు పడిపోయిన వాళ్ళని లేపే ప్రయత్నం అయితే చేయకుండా భక్తులు కూడా వాళ్ళని తొక్కుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పి కూడా ప్రాథమికంగా పోలీసు అధికారులు నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సంఘటనలో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు ఉన్నతాధికారి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఏ కారణాలతో తీసుకున్నారు అన్నది కూడా తెలియరాలేదు. ఆ అంశానికి సంబంధించి కూడా చర్చించాల్సిన అవసరం అయితే ఇప్పటికే జిల్లాధికారులు దానికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా రాత్రి కొంత చేసేందుకు అయితే కొంత ప్రయత్నం అయితే జరిగింది. అంటే విచారణ అధికారి ఇంకా ఎవరు లేకపోవడంతో దీంట్లో ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన కూడా కొంత వినిపిస్తోంది. అంటే హరిబాబు, నిర్లక్ష్యం ఎవరిదైనప్పుడు పోయిన ప్రాణాలు ఎవరు తీసుకురాలో అంటే మిగిలిన వారి పరిస్థితి అసలు ఏంటి? మిగిలిన చోట్ల ఎక్కడైతే ఇప్పుడు టోకెన్లు జారీ చేస్తున్నారో ప్రతి సంవత్సరం కూడా ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. అంటే టోకెన్లు జారీ అప్పుడు భక్తులు అధిక సంఖ్యలో రావడం, అక్కడ కొంచెం ఘర్షణ వాతావరణం ఏర్పడడం, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తూ ఉంటాం. కానీ ప్రాణాలు పోయేంతగా జరిగింది అంటే నిర్లక్ష్యం ఎవరిదనేది పక్కన పెడితే అసలు ప్రస్తుతం ఇంకా రిపీట్ కాకుండా ఏం చేస్తున్నారు? అక్కడ ఎలాంటి భద్రత చర్యలు చేపట్టారు? ఇప్పుడు మిగిలిన టోకెన్లు జారీ చేస్తే కేంద్రాలు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఏం చెప్తున్నారు అక్కడ? అంటే కేవలం వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం టోకన్లు పొందడానికే మాత్రమే బయట నుంచి వచ్చిన భక్తులు, అంటే తమిళనాడు కానీ ఏపీ, తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు వైకుంఠ ఏకాదశి రోజు తమకు టికెట్ కావాలి, ఆ రోజు దర్శనం చేసుకుంటే విశేష ఫలితాలు వస్తాయని ఒక అపోహలో ఉండిపోవడం వలని ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉదయం తెల్లారి 9 గంటల నుంచే అక్కడ కేంద్రాల వద్ద పడిగాపులు రాస్తూ అక్కడే కూర్చున్న పరిస్థితి. బయటికి వెళ్తే మళ్ళీ తమకు దర్శనం దొరకదు, తమకు టోకన్లు రావు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపించింది. అయితే దీనికి తగ్గట్టుగా కూడా టీటీడీ యాజమాన్యం కూడా కొంత ముందస్తుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిర్ణీత సమయానికంటే ఈ రోజు ఉదయం తెల్లారుజామున 5 గంటలకు టికెట్లు జారీ చేస్తామని చెప్పినట్టు టీటీడీ యాజమాన్యం అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకొని ముందస్తుగా టికెట్లు జారీ చేయడానికి ఎవరు కారణమయ్యారు, ఎవరు ఈ సలహాలు ఇచ్చారు, ఎవరు తప్పుదారి పట్టించారు అన్నదైతే ఒక తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. నిర్ణీత సమయానికి కనుక కేటాయిస్తుంటే రాత్రి అంతా కొంత అంటే ఉదయం నుంచి అక్కడే ఉన్న భక్తులకి కొంత వెసులుబాటు వచ్చి వాళ్ళు కొంత అంటే ఎక్కువ సమయం వేచి ఉండడం వల్ల కొంత ఆలస్యంగా అయినా సరే తమ దర్శనాలు టోకన్లు దొరుకుతాయని కొంత ఒక పద్ధతిగా వచ్చేదానికి ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పి కూడా ఒకటి వినిపిస్తుంది. మరోవైపు టీటీడీ యాజమాన్యం తిరుపతి కేంద్రంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసులకి ద్వారా ఇలాంటి టోకన్ జారీ ప్రక్రియ ఇట్లాంటి విశేష సందర్భాల్లో ఆ పోస్ట్ ఆఫీసు సేవలు గల వినియోగంలో తీసుకొస్తే దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ దర్శన టోకన్లు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఆ సమయానికి వాళ్ళు వచ్చి సోమవారం దర్శించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుందన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అయితే టీటీడీ యాజమాన్యం భవిష్యత్తులో దీనికి సంబంధించి తిరుపతి కేంద్రంగా కాకుండా తిరుపతి కేంద్రంగా ఉన్నా కూడా తిరుపతిలో 1-2 కేంద్రాలు పెట్టినా బయట నుంచి ఎక్కడికి అక్కడ పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ టికెట్ల జారీ ప్రక్రియను కనుక మొదలు పెడితే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా భక్తులకి ఎవరికి ఇబ్బంది లేకుండా వారి స్వస్థలాల్లోనే టికెట్లు తీసుకొని తమకు టోకెన్ టైం వచ్చిన రోజు తిరుమలకు వచ్చి సోమవారం దర్శించుకునేందుకు వెసులుబాటు కలుగుతుందని చెప్పి కొంతమంది నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.